ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న చికెన్ నల్లవేపుడు ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తేస్తాను, వచ్చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఫస్ట్లీ చికెన్ నల్లవేపుడికి ఇప్పుడు నేను చూపించే స్పైసెసే మెయిన్ కీరోలు అనమాట. ఫస్ట్లీ ధనియాలు, యాలుకలు, జీలకర్ర, సోంపు, చెక్క, మిరియాలు, లవంగాలు అండ్ ఒట్టి మిరపకాయలు. ఇవి వచ్చేసి ఒట్టిమిరపకాయలు తీసుకోవాలి. కొన్ని మన స్పైసీకి తగ్గట్టు, అంటే మీరు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే చికెన్లో ఈ స్పైస్ని యాడ్ చేసుకోండి. ఇదే అనమాట స్పైస్. నెక్స్ట్ మళ్ళీ కారపొడి ఏమీ యాడ్ చేయము చికెన్లో. దీన్ని బట్టే మీరు మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్సర్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఈ స్పైసెస్సే చికెన్కి నల్లవేపుడికి చాలా చాలా టేస్ట్ని తీసుకొస్తాయి. సో ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి. ఇప్పుడు చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోండి. అండ్ నేను దీంట్లోకి ఆయిల్ అండ్ గీ యాడ్ చేస్తున్నాను. ఈ నల్లవేపుల్లోకి కొంచెం గీ యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంది. సో నేను కొంచెం గీ యాడ్ చేశాను. గీ అనేది ఆప్షనల్. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి స్లైసెస్ యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చి పచ్చి వాసన వెళ్ళే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన తర్వాత వీటిలోకి మనము చికెన్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇలాగా ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేద్దాం. ఈ చికెన్లో నుంచి మనకి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం ఎలాంటి స్పైసెస్ని యాడ్ చేయొద్దు. ఈ చికెన్ని నేనైతే ఎలాంటి మ్యారినేట్ చేయలేదు. రా చికెన్ ఎలా ఉందో అలాగే వాష్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలాగే చేయాలి. నల్లవేపుడికి చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి తిప్పేసిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి చికెన్లోకి. అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేస్తాము. స్టార్టర్స్, ఫ్రెండ్స్ కానీ కిట్టి పార్టీస్ కానీ ఎవరైనా అప్పటికప్పుడు వస్తున్నారంటే స్టార్టర్ లాగా మనకి ఇది చాలా చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు మంచి అప్రిషియేషన్స్ కూడా ఇస్తారు. అంత బాగుంటుంది. దీంట్లో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయనక్కర్లేదు. చికెన్లో నుంచి వచ్చిన వాటరే అవంతా. నేనైతే అసలు ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు. యాడ్ చేయకుండానే చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేయాలి. మొత్తం పౌడర్ అంతా ఒకేసారి యాడ్ చేయకండి. జస్ట్ ఫస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత స్పైస్ని యాడ్ చేయండి. ఇలా చేస్తుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది. ఇలాగ చేయండి. చాలా బాగా స్పైస్ పడుతుంది చికెన్కి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం యాడ్ చేశాను. ఈ స్టార్టర్ కన్నా మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాన్ వెజ్ లవర్కి నా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీరు ఏ రెసిపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీకెండ్లో ఆ నాన్ వెజ్ రెసిపీని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనము స్పైసెస్ని, మనకి ఉప్పు కానీ కారం కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ కూర కారంని యాడ్ చేశాను. కూర కారం అలవాటు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. బట్ కూర కారం అనేది చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అనమాట. చికెన్ చూస్తూనే అర్థమైపోతుంది ఎంత యమ్మీగా వచ్చిందో. అసలు చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.